హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ షో గురించి ఒక రెండు మాటలు అయితే రెండు సార్లు అయితే చేశాను. దాని తర్వాత కొద్ది రోజులు నాకు 4-5 రోజులు మాత్రం నాకు చిన్న చిన్న పనులు ఉన్న వల్ల చేయలేకపోయాను. 11వ రోజు బిగ్ బాస్ షో గురించి అయితే మీకు రివ్యూ చెప్తాను, వివరిస్తాను. ఎలా చేశారు, ఎలా ఆడారు అని గురించి కూడా నేను పూర్తిగా మీకు వివరిస్తాను. అలాగే మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్గా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే సపోర్ట్ చేసి నాకు లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇక మనం పూర్తిగా అయితే వివరాలకు వెళ్ళిపోదాము. మనకి మంగళవారం జరిగినప్పుడు లాస్ట్ డే జరిగింది ఏంటంటే, క్లైమాక్స్లో బిగ్ బాస్లో ఉన్నటువంటి స్టోర్ మొత్తం, అంటే తినే వస్తువులు మొత్తం, వాళ్ళు వండుకునే పదార్థాలు మొత్తం, ఏ అయితే పప్పులు దినుసులు అన్ని కూరగాయలు మొత్తం తీసుకెళ్ళేసి బిగ్ బాస్కి ఇచ్చేయమని చెప్పాడు. అలాగే బిగ్ బాస్కి ఇచ్చేశారు. తర్వాత మీకు కావాలంటే సరుకులు బయట ఎలా కొనుక్కుంటారో అలాగే ఇక్కడ కూడా కొనుక్కోవాలి బిగ్ బాస్ షోలో కూడా అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి దానికి మీరు పోయి షాపింగ్ చేసుకోండి అని వాళ్ళు సూపర్ మార్కెట్లో అయితే ముగ్గురు చీపులు వెళ్ళి తెచ్చుకోవడం జరిగింది. లాస్ట్ క్లైమాక్స్లో అంతా చేసుకున్న తర్వాత చికెన్ లేదని మాత్రం యష్మి బాధపడిపోయింది. చికెన్ అంటే అంత ఇష్టమేమో, మరి ఎవరికి ఇష్టం ఉండదు అనుకో. అలాగే చికెన్ తర్వాత ఒక 10 సెకండ్ ఇచ్చాడు. తర్వాత చికెన్ అని తెచ్చుకున్న తర్వాత బిగ్ బాస్ చెప్పాడు ఏంటంటే, మీరు బయట ఎలా కొనుక్కుంటారో అలాగే ఇక్కడ స్టోర్ కూడా కొనుక్కోవాలి. మీరు స్టోర్ కొనుక్కోవాలంటే మీరు టాస్క్లు 2 టాస్క్లు ఉంటాయి. 2 టాస్కుల్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకే ఈ స్టోర్ ఉంటుంది, లేకపోతే మిగతా మీ వెనక్కి తీసేసుకుంటాను నేను అని చెప్పాడు బిగ్ బాస్ చెప్పారు. కాబట్టి ఫస్ట్ టాస్క్ ఆడడం, దానికి సంచాలకులు వచ్చేసి మన శేఖర్ భాషా గారు ఉన్నారు. ఫస్ట్ టాస్క్ ఏంటంటే, ఆట మన చిన్నప్పుడు ఒక చిన్న దాంట్లో 3 చిన్న ఉంటాయి. దాంట్లో ఇట్లా అనుకుంటూ లాస్ట్లో మధ్యలోకి వెళ్ళిపోవాలి ఉంటుంది, అట్లా అనమాట. ఆ ఆట సేమ్, కాకపోతే ఇద్దరు పట్టుకొని ఆ పక్క ఈ పక్క పట్టుకొని మధ్యలో 3 నిమ్మకాయలు పెడతారు. 3 నిమ్మకాయలు అలాగనేసి కిందకి వచ్చేయాలన్నమాట. అట్లా అలా ఆ గేమ్ అది. ఆ గేమ్లో ఆడిన వాళ్ళు ఏంటంటే, యష్మి టీం నుంచి వచ్చేసి అభయ్ అండ్ పృథ్వీ బాగా ఆడారు. వాళ్ళు బాగా ఏదైనా సరే యష్మి టీంలో వీళ్ళిద్దరు కొంచెం బలంగా ఉన్నారు, బాగా ఆడుతున్నారు. ప్రతి టీంని ప్రతి గేమ్లో ప్రతి టాస్క్లో వీళ్ళు గెలిపించేస్తున్నారు. యష్మి టీంని కొంచెం పైకి తీసుకెళ్తున్నారు, రోజుకి పైకి తీసుకెళ్ళిపోతున్నారు అనమాట. వీళ్ళు అనేది ఇద్దరు కానీ లేకపోతే యష్మి టీం ఎలా ఉండదు. ఈ ఎంచుకోవడంలో మన నిఖిల్ భయ్య ఎందుకు తప్పు చేశాడో, ఎందుకు డల్ అయిపోయాడో తెలియదు. ఫస్ట్లో ఉన్నంత ఇదిగా ఇప్పుడు నిఖిల్ భయ్య అయితే లేడు. నిఖిల్ భయ్య కొంచెం బాగా స్ట్రాంగ్ కావాలి. మీరు ఎందుకు ఎమోషనల్ ఆడుతున్నారు, లేకపోతే ఎవరేమనుకుంటారు ఆడుతున్నారు. ఎవరేమనుకుంటే కుదరదు. బిగ్ బాస్లో మనం గట్టిగా ఆడాలి, మన ఆట మనం ఆడాలి. ఎవరు లేవనుకుంటే వీళ్ళు అనుకుంటే ఆడకూడదు. సో మొత్తానికైతే దాంట్లో గెలిచి వీళ్ళు స్టోర్ని గెలుచుకున్నారు. తర్వాత సెకండ్ టాస్క్ వచ్చేసి పరిగెట్టు పరిగెట్టు అనే దాని టాస్క్. ఆ టాస్క్లో వచ్చేసి నైనిక టీం నుంచి సీత, నిఖిల్ టీంలో ఉండేది వీళ్ళిద్దరే కాబట్టి మణికంఠ వెళ్ళారు. మణికంఠ వెళ్తే మొత్తానికైతే ఫస్ట్ డబ్బా మైదాపిండి తెమ్మన్నారు, మైదాపిండి తెచ్చారు. సీత పెట్టింది, పడిపోయిన తర్వాత మణికంఠ పెట్టినందువల్ల మణికంఠ ఫస్ట్ గెలిచాడు. సెకండ్ టైం వచ్చేసి బొరుగులు ఏవో తీసుకొచ్చారు. బొరుగులు తీసుకొచ్చినందువల్ల అవి కొద్దిగా, అంటే 250 గ్రాములు తెమ్మన్నారు, ఇద్దరు 250 గ్రాములు తెలైపోయారు. కొద్దిగా మణికంఠ ఎక్కువ తెచ్చాడు. యష్మి ఏం చెప్పిందంటే, ఎవరు కొద్దిగా ఎక్కువ ఉన్నా నేను తీసుకుంటా అనేసి డోర్ ఖర్చు చెప్పింది అనేసి మణికంఠ చెప్తే అక్కడ కొంచెం వాదన జరిగింది. కానీ ఇద్దరు లేదు కాబట్టి ఇద్దరు నేను తీసుకోను అనేసి మళ్ళీ తర్వాత చెప్పింది. తర్వాత వచ్చేసి కొన్ని వస్తువులు అవి తేవడం మనకంటే కొంచెం విఫలం అయ్యాడు. కాబట్టి సో ఆ గేమ్ దాన్ని కూడా ఆ టాస్క్ కూడా నైనిక గెలిచింది. నైనిక టీం గెలిచినందువల్ల నిఖిల్ టీంకి ఫుడ్ అనేది లేకుండా పోయింది. సరే, ఫుడ్ అనేది లేకపోవడం ఏంటో అనేసి, ఎందుకు బిగ్ బాస్ ఇలా ఫుడ్ కోసం మేము కొట్టుకోవడం అనేసి సీత కొంచెం ఎమోషన్ మేము పంచుకుంటాం, వాళ్ళకి కూడా మేము తీసుకుంటాం అని చెప్పడం జరిగింది. కానీ బిగ్ బాస్ ఫస్టే చెప్పాడు, ఏమని చెప్పాడంటే, ఎవరి ఫుడ్ వాళ్ళే తీసుకోవాలి, ఎవరి స్టోరు వాళ్ళే వాడుకోవాలి, ఎవరిది వాళ్ళే వండుకోవాలి, ఎవరిది వాళ్ళే తినాలి, ఒకరికొకరు పెట్టకూడదు అనేసి చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళు పంచుకుందామని అనుకున్నారు. కానీ అయినా కానీ బిగ్ బాస్ ఒప్పుకోలేదు. ఎవరిదో వాళ్ళు గెలుచుకోవాలి, వాళ్ళే తినాలని చెప్పడం జరిగింది. తర్వాత అయితే నిఖిల్ భయ్య మాత్రం చాలా డిస్టర్బ్ అయినట్టున్నాడు. ఏ ఆటను సరిగా ఆడలేకపోతున్నాను, ఎందుకు మరి పాజిటివ్గా తీసుకోలేకపోతున్నాను, గేమ్గా ఆడాలనేసి యష్మి నిఖిల్కి చిన్న సలహా ఇవ్వడం జరుగుతుంది. అయినా కానీ ఎందుకో ఈ బేబక్ చెప్పినట్టు
ఈ సోనియాకి నిఖిల్కి మధ్య ఏదో నడుస్తుంది, స్నేహం నడుస్తుంది అని చెప్తుంది, కానీ అదంతా అక్కడ లేదు. కానీ గేమ్ కానీ ఆడుతున్నారు, కానీ ఎక్కువ బాండింగ్ అయిపోతున్నాడు నిఖిల్. ఎందుకు అలా బాధపడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. మీరు గేమ్గా ఆడండి భయ. ఫస్ట్ రోజు బాగా ఆడారు మీరు, అలాగే ఇప్పుడు కూడా బాగా ఆడండి. దేనికి మీరు కోల్పోకుండా నీట్గా బాగా ఆడితే నెక్స్ట్ సంచాలకు కూడా అయ్యే ఛాన్సెస్ మీకుంది. మంచి టీం లీడర్గా ఉన్న మీరు మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నారు. ఎందుకు కోల్పోతున్నారని మీరే ఆలోచించుకోవాల్సిందిగా నేను చెప్తున్నాను. నేను చెప్పేదానిగా బయట ఆడియన్స్ కోరుకుంటున్నారు మీరు బాగా ఆడాలనేసి. ఎందుకు ఎమోషనల్గా అవుతున్నారో అర్థం కావట్లేదు. కొంచెం దాన్ని కూడా బాగా ఆడాలనేసి మన ఆడియన్స్ కోరుకుంటున్నారు. ఆ తర్వాత బిగ్ బాస్ చెప్పినట్టు బిగ్ బాస్ చెప్పాడా లేదా అనేది తర్వాత సంగతి, కానీ ఒకరిదొకరు దొంగతనం చేసుకోవడంలో మాత్రం మంచి ఫన్నీగా ఉంది. ఎందుకంటే వీళ్ళు యష్మి మాత్రం భలే ఆలోచన చేస్తుంది. చూడండి, నైట్ పనుకునేటప్పుడు కూడా మీరు అక్కడ పనుకోకుండా మన రూమ్లో పనుకోండి. వాళ్ళతో పనుకుంటే వాళ్ళ దగ్గర ఉంటే మళ్ళీ వాళ్ళతో బాండింగ్ అయిపోతారు, మళ్ళీ గేమ్ ఆడటానికి ఇబ్బంది పడతారనేసి చెప్తే అందరినీ అక్కడే అట్లా గేమ్ పాజిటివ్గా బాగా తీసుకెళ్తుంది యష్మి కూడా. దాని తగ్గట్టు అభయ్, పృథ్వీ కూడా సూపర్గా ఆడి ఆ టీంని కొంచెం పైకి తీసుకెళ్తున్నారు ప్రతిసారి కూడా. ప్రస్తుతానికి చెప్పాలంటే వీళ్ళు బాగా ఉన్నారు. కానీ ఈ అందరికంటే డల్గా ఉండే కంటెస్టెంట్ల కల్లా ఎవరంటే మన ఆదిత్యమన్న. ఎందుకు మరి పనులు అయితే చేస్తున్నాడు, కానీ గేమ్లో కొంచెం ఈ పాజిటివ్ ఎనర్జీగా ఉండట్లేదు. అలాగే కాదర్ భాష అయితే కొన్ని దగ్గరలో, అదే కాదర్ భాష అండి, సారీ అండి, శేఖర్ భాష గారు అయితే మాత్రం బాగానే ఆడుతున్నారు. విష్ణుప్రియ వాళ్ళు నైనిక టీంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా బాగానే ఆడుతున్నారు. కానీ వీళ్ళు దొంగతనం ఒకటి కొట్టేస్తారు, నైనిక టీం చక్కెర కొట్టేస్తారు, చికెన్ కొట్టేస్తారు. లాస్ట్కి యష్మి టీంలో అతను కనుక్కుంటాడు, అతను భాష ఉండే అతను కనుక్కున్న తర్వాత మా చికెన్ కొట్టేశారు, మేము కూడా కొట్టేస్తామంటే మీరు కొట్టేసేయండి దాన్ని ఏముందనేసి నిఖిల్ కూడా చెప్తాడు. కొట్టేసి మీరు కూడా దాపెట్టేసింది. ఆ తర్వాత విష్ణుప్రియ అండ్ అతను కూడా దాపెట్టేస్తాడు. నైనిక టీంలో ఉండేవాళ్ళు కూడా వాళ్ళు చికెన్ని వాళ్ళతో కూడా వెళ్ళేసి బాత్రూంలో పైన పెట్టి దాపెట్టేస్తారు. దాపెట్టేసి తర్వాత మనం కూడా కొట్టేద్దాం అని నిఖిల్తో మణికంఠ వాదిస్తాడు. అరే బాయ్, నేను కొట్టేలేను, నాకు తెలియదు, నాకు రాదు అలాంటి చేయడం, నువ్వు కానీ చేసుకోపోంటాడు. యాజ్ టీం మెంబర్గా, నువ్వు టీం లీడర్గా, నువ్వు ఉన్న చీఫ్గా నీకు చెప్పాలి, నువ్వు సపోర్ట్ చేయాలి కదా నాకు అనేసి మణికంఠ స్టార్టింగ్లో కొంచెం డల్ అయిన, ఇప్పుడు కొంచెం హుషారుగా ఉన్నాడు, కానీ సపోర్ట్ లేదు పాపం. ఎక్కడ నిఖిల్ భయ్యనే కొంచెం డల్ అయిపోయాడు, ఇతనికేం సపోర్ట్గా నిలుస్తాడు అసలు అర్థం కావట్లేదు. అందువల్ల పాపం మణికంఠ కూడా దొంగతనం చేయడానికి వెళ్తే బాగుంటుంది, మనం కూడా దొంగలించుకుందాము అనేసి చెప్తే కూడా అవకాశం ఉంది, వినియోగించుకోవచ్చు కదా, దొంగతనం చేసి తెచ్చుకోవచ్చు అనేసి చెప్తే నిఖిల్ అలాంటి పనులు వద్దు, నేను చేయను, నువ్వు కానీ చేసుకోపో అంటాడు. అది కానీ కరెక్ట్గా సపోర్ట్గా నిలవాలి కదా. బేబక్ చెప్పినట్టు మీరు ఒక చీఫ్గా సపోర్ట్గా ఉండాలి. ఎందుకు ఉండలేకపోతున్నారు, మీరు ఎందుకు డల్ అయిపోతున్నారు అనే గురించి నిఖిల్ గారు, ఆ నిఖిల్ భయ్ ఆలోచించుకోవాలి. నిఖిల్ భయ్ ఎందుకు ఇలా డల్ అయిపోయిన గురించి కూడా ఆడియన్స్ కూడా అర్థం కావట్లేదు. ఏం ఎమోషనల్ డ్రామా ఆడుతున్నా లేకపోతే మాస్క్ వేసుకొని ఆడుతున్నారు అనేది కూడా మీరు తెలుసుకోవాలి. మాస్క్ తీసి పక్కన పడేసి గేమ్గా పాజిటివ్గా మీ ఆటను మీరు ఆడండి నిఖిల్ భయ్య, మీరు బాగా ఆడతారు. అలాగే మణికంఠ కొంచెం సపోర్ట్గా నిలవాలనేసి మీరు మణికంఠని మీ దాంట్లో తీసుకున్నారు. ఓకే, సపోర్ట్గా నిలబడతాయి కదా, నిలబడకుండా ఎలా మనం కూడా వాళ్ళకి దొంగతనం చేసి ఫుడ్ తెచ్చుకొని తిందామన్నాడు, వెళ్ళొచ్చు కదా. నీ ప్లాన్ నువ్వు చేసుకుని నా ప్లాన్ చేసుకుని ఇద్దరు మరి నీ ప్లాన్ అని ప్లాన్ చేసుకుంటే ఎలా? ఇద్దరు కలిసి కట్టుగా చేస్తే టీమ్ యాజ్ పర్ టీం గట్టిగా నిలబడుతుంది. ఉండేది ఇద్దరు టీంలో కూడా మీరిద్దరు నీవు గేమ్ నువ్వు ఆడుకున్న, నీ దొంగతనం చేసి నా దొంగతనం నేను చేసుకుంటా అంటే కరెక్ట్ కాదు కదా, నువ్వు చేయలేనంటే ఇలాగా. సరే ఓకే, అది మీ ఒపీనియన్ అనుకోండి, కానీ బయట ఆడియన్స్ కూడా ఎంటర్టైన్మెంట్ కావాలి కదా. మీరు చేసే చిన్న దొంగతనం ఫన్నీ టాస్క్గా ఉంటుంది కదా, అలా కూడా చేశారు. అట్లా చేసుకొని బాగా గేమ్ని ముందు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. మీకు ఎవరైతే ఉండేటువంటి నామినేట్లు ఉండే వాళ్ళు మీకు ఎవరైతే నచ్చుతారో వాళ్ళకి మీరు ఖచ్చితంగా ఓటేసి వాళ్ళని గెలిపిస్తారని కోరుకుంటున్నాను. మీరు ఎవరైతే బాగా ఆడతారనుకుంటున్నారో వాళ్ళ నామినేట్లు ఉండే వాళ్ళని ఓటేసి వాళ్ళకి సపోర్ట్గా నిలవండి ఫ్రెండ్స్. అలాగే ఈ బిగ్ బాస్ షోకి 8 బాగా జరుగుతుంది, బాగా ఆడుతున్నారు అందరూ కంటెస్టెంట్. కానీ కొంతమంది డల్గా ఆడుతున్నారు. ఎందుకు ఆడుతున్నారు అనేది వాళ్ళు కూడా తెలుసుకొని బాగా స్ట్రాంగ్ ఆడండి. కానీ అందరికంటే స్ట్రాంగ్ ఉండాలనుకున్న అతను ఉన్నట్లేదు నిఖిల్. అలాగే ఆదిత్య గారు కూడా మాత్రం కొంచెం వర్కబుల్గా పనిచేస్తున్నారు, కానీ ఈ టాస్క్ల్లో కొంచెం యాక్టివ్గా ఉండట్లేదు. అలాగే విష్ణుప్రియ ఏంటో మరి
నోటు దోల మనిషి అని అనేసి అనుకుంటున్నారు, కానీ ఏదో ఉంటారు కానీ అనేస్తారు. తర్వాత సారీ చెప్పటాలు ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి. ఎమోషనల్ డ్రామా కొంతమంది ప్లే చేస్తున్నారు, ఎమోషనల్గా కొంతమంది ఉంటున్నారు. అలా అలా గేమ్ అయితే నడిచిపోతూ ఉంది. క్లైమాక్స్ అని చూద్దాము. మొత్తానికైతే నిన్న గేము ఫుడ్ కోసం కొట్టుకోవడం, ఫుడ్ కోసం పెరుక్కోవడం, నిన్న గేము కొంచెం ఫన్నీ టాస్క్ లాగా బాగానే ఉంది. నిన్న గేమ్ బాగానే ఆడారు అందరూ. తర్వాత విష్ణుప్రియ ఒక జ్యూస్ బాటిల్ తీసుకొని తాగుతూ ఉంటే దాన్ని పెరుక్కోవడానికి వీళ్ళు కూడా అరే ఎంగిల్ అయిపోయిందిరా బాబు పని తరుగు, ఎంగిల్ అయినా పర్వాలేదు నేను తాగేస్తా అంట తెష్మి. అలా పెరుక్కోవడం అలా టాస్క్ జరిగింది. అలాగే నాకు కూడా జ్యూస్ బాటిల్ కావాలి, నేను కూడా దొంగతనం చేస్తానంటే నిఖిల్ మణికంఠకి సపోర్ట్ చేయలేదు పాపము. ఏం చేద్దాం, నిఖిల్ సపోర్టు మనోడికి లేదు, సరిగా లేదనేసి అనుకోవాలి. గేమ్లో ఆడండి, మీ గేమ్ వరకు నేత పని ఉందనేసి నిఖిల్ చెప్పడం జరిగింది. సో ఇలా ఈరోజు జరిగిన షోకి నేను చెప్పిన అంశాలు నచ్చినట్టయితే మీరు ఈ ఫన్నీ టాస్క్లన్నీ బాగానే జరిగాయి, ఎమోషనల్గా జరిగాయి బాగానే అన్నీ. నేను చెప్పింది మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఉంటాను కోరుకుంటాను. బాయ్, జై హింద్. మహేష్, మీ మహేష్.